నమస్తే. నేషనల్ క్రష్ రష్మిక ఎక్కడ 2023లో యానిమల్ సినిమాతో వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. మొత్తానికి పుష్ప 2024లో దయతలుస్తాడా? మొత్తానికి నేషనల్ క్రష్ రష్మికకి 2024లో సినిమా ఉంటుందా లేదా? తెలుగు సినిమాలన్నీ చూసుకుంటే పుష్ప తప్ప ఇప్పుడు ఏమి కనిపించడం లేదు. సో మొత్తానికి రష్మిక ఎక్కడ అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నేషనల్ క్రష్ రష్మిక అయితే చాలా తక్కువ సినిమాలతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక హీరోయిన్ కింద చెప్పుకోవచ్చు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో, హిందీ సినిమాల్లో కూడా తను మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు 2023 యానిమల్ సినిమాలో తర్వాత మళ్ళీ మనం ఇప్పటిదాకా చూసింది లేదు రష్మికని. అయితే దరిదాపున 2024లో పూర్తిగా సగం సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా మనం రష్మికని చూడలేదు. అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుగు సినిమాలాగా చూసుకుంటే మనకి పుష్ప 2 తప్ప ఇంకెక్కడ కూడా కనిపించడం లేదు. సో 24లో నిజంగా రష్మికను చూడొచ్చా లేదా? ఎందుకంటే మళ్ళీ 25లో 4-5 సినిమాల దాకా కనిపించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి నేషనల్ క్రష్ రష్మిక ఎక్కడ అంటే ఏం చెప్తారు? అంటే 2 సినిమాలతో వచ్చే అవకాశం కనిపిస్తుందండి. ఒకటి ఏంటంటే పుష్ప 2 డిసెంబర్ 6 అని చెప్పారు. మరి కుబేరుడు సినిమా, అది ధనుష్ నాగార్జునతో రూపొందుతున్న కుబేరుడు సినిమాలో తెలుగు, తమిళ్లో అది పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. ఆ సినిమా కూడా 2024లో రిలీజ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కుబేరులో కూడా అమ్మాయి ఉంది. ఈ 2 సినిమాలు రిలీజ్ అయితే తెలుగు ప్రేక్షకులకు 2 సినిమాలు వచ్చినట్టుగా లెక్క అవుతుంది. ఒకవేళ కుబేరుడు ఆగిపోతే పుష్ప 2 అనేది డిసెంబర్ 6 కన్ఫర్మ్. అంటే తమిళ సినిమాలో, హిందీ సినిమాలో ఇట్లా చేసుకోవడం వల్ల అమ్మాయికి తెలుగు సినిమాలు తగ్గినాయి, కానీ సినిమాలు లేక కాదు. అప్పుడు సికిందర్ సినిమా సల్మాన్ ఖాన్తో చేస్తుంది, అలాగే చావా అనే హిందీ సినిమా ఒకటి చేస్తుంది, కుబేరుడు సినిమా ఒకటి ఉంది. అంటే 4-5 సినిమాలు అయితే చేతిలో ఉన్నాయి అమ్మాయికి. కాకపోతే తెలుగులో పుష్ప 2 ఆగస్టు 15 రిలీజ్ కావాల్సిన సినిమా వచ్చి ఉంటే ఈ పాటికే రష్మిక సినిమా ఉండేది. అది లేట్ అయింది. అయితే తనకి ఎక్కువ గుర్తింపు వచ్చినటువంటి ఒక భాష మాత్రం తెలుగే. అయితే ఇప్పుడు కన్నడ అమ్మాయి ఎవరైతే ఉన్నారో రష్మిక మండన, తనకి మంచి గుర్తింపు తెచ్చిన తెలుగే కాబట్టి తెలుగులో కనీసం సంవత్సరానికి, ఎందుకంటే హీరోలకు మాత్రం సంవత్సరానికి ఒక సినిమా అనేది ఎక్కువ అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ హీరోయిన్లకు మాత్రం మల్టీగా వాళ్ళు ఎన్నో సినిమాలు చేస్తూ వస్తుంటారు కాబట్టి హీరోయిన్స్కి కనీసం ఒక భాషలో కనీసం 2 సినిమాలన్నా సరే సంవత్సరానికి వస్తే మంచిదని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న టైం స్పాన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ సినిమాలు చేసుకోవడం మంచిదని చెప్పేసి అనుకోవచ్చు. అంతేగా సినిమా హీరోయిన్ అందరూ అలాగే చేస్తారు. వాళ్ళకి లాంగివిటీ చాలా తక్కువ అండి. వాళ్ళ సినిమాల్లో మహా అయితే ఒక 5 ఏళ్ళు వెళ్తారు. కొంతమందికి ఒక 10 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే 16 ఏటన వస్తే కనీసం ఇంకో 10 ఏళ్ళు చేసుకుంటుంటారు. అట్లా రష్మికకి ఎక్కువ కాలం ఉన్న టైం అవకాశాలు వచ్చినాయి అమ్మాయికి. కన్నడంలో స్టార్ట్ అయినా, కెరీర్ స్టార్ట్ అయినా, తెలుగులో మంచి సినిమాలు పట్టడం, తెలుగులో చాలా సినిమాలు చేసుకోవటం, ఇలా ఆ అమ్మాయికి కెరీర్కి ఎక్కువ కాలం ఉన్న హీరోయిన్గా చెప్పాల్సి వస్తుంది. మనకి సిమ్రన్, గతంలో సిమ్రన్ కానీ, సౌందర్య కానీ, నయనతార కానీ కొంతమంది ఎలా అయితే కంటిన్యూ అవుతూ వచ్చారో వాళ్ళ కోవలోకి రష్మిక వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి చాలా సినిమాలు, ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఉంది. కీర్తి సురేష్కి వచ్చినా కానీ కీర్తి సురేష్కి సినిమాలు అంత రావట్లేదు. రష్మికకి గ్లామర్ పరంగా చూసుకుంటే కీర్తి సురేష్ ఇంకా ఎక్కువ గ్లామర్గా ఉంటుంది. రష్మిక గ్లామర్ తక్కువ ఉన్నా కానీ ఆ అమ్మాయికి సినిమాలు పట్టడం కానీ, అలాంటి సినిమాలు పట్టడం వల్ల కెరీర్ మలుపు తిరిగింది, ఒక స్టార్డమ్ వచ్చింది రష్మికకి. ఇప్పుడు పుష్ప 2 వస్తే పుష్పల పాత్ర బాగా క్లిక్ అయింది, ఆ ఒక పాట రిలీజ్ అయింది, ఆ పాట కూడా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ ప్లస్ ఐటమ్ సాంగ్ మినహా పుష్ప 2 దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫారిన్ ట్రిప్ వెళ్ళి వచ్చేసాడు కాబట్టి మళ్ళీ క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నారని సమాచారం అయితే ఉంది. అనుకున్న టైంకి డిసెంబర్ 6కి పుష్ప 2 రిలీజ్ అయితే కన్ఫర్మ్గా అవుతుంది. అయితే తెలుగులో తనకి స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీస్ లా చూసుకుంటే పుష్ప 2 ఒక్కటి తప్ప మిగతా సినిమాలు ఏవీ లేవు. ఎందుకని మిగతా స్టార్స్తోని చేయకపోవడమా, లేదంటే మనకు వేరే హీరోయిన్ల ఆఫర్స్ తీసుకున్నారని చెప్పాను. విజయ్ దేవరకొండతో సినిమాలు ఉన్నాయి కదా, విజయ్ దేవరకొండతో సినిమాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి అమ్మాయికి వేరే భాషలో కూడా అవకాశాలు వస్తున్నాయి కదా, అంటే వెళ్ళిపోవడం వల్ల తగ్గుతున్నాయి అంతే తప్ప వేరే ఏమీ కాదు. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీతో కంపేర్ చేసుకుంటే తెలుగు ఇండస్ట్రీ పెద్దది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇండియాలోనే ఒక పెద్ద ఇండస్ట్రీగా చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాతే బాలీవుడ్ వచ్చేలాగా ఉంది. కాబట్టి తెలుగు ప్రయారిటీ ఇచ్చుకునే సినిమాలు చేసుకుంటే బాగుండేది. కానీ అమ్మాయి ఇటు తెలుగు చేస్తుంది, ఒక పక్క తమిళం చేస్తుంది, మరి హిందీ చేస్తుంది. అందువల్ల ఒక స్టార్ హీరో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నాడు.
ఒక విధంగా చెప్పాలంటే ఈ అమ్మాయి ఎక్కువ సినిమాలు చేస్తున్నట్టుగా చెప్పాల్సి వస్తుంది. అయితే సాధారణంగా రష్మికను చూసుకుంటే ఓన్లీ తను యాక్టింగ్ పరంగా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి, అదిగాక తను యాక్టింగ్ స్కిల్స్ ఎక్కువ చూపిస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. గతంలో మనం చూసుకుంటే డియర్ కామ్రేడ్ కావచ్చు, లేదంటే మిగతా సినిమాలు ఏదైనా పుష్ప కావచ్చు, పుష్పలో కూడా తన ఉన్న బాడీ లాంగ్వేజ్ కావచ్చు, బాడీ స్టైల్ కావచ్చు, లేదంటే ఇలాంటి అన్నీ కూడా చాలా మార్పులు చేర్పులు ప్రతి ఒక్క సినిమాలకి విభిన్నంగా తను చూపిస్తూ వస్తుంది. సేమ్ అదే విధంగా పుష్ప 1లో ఏదైతే అల్లు అర్జున్కి ఎంతైతే క్రేజ్ వచ్చిందో అంతే విధంగా రష్మిక మండనకు వచ్చిందంటే ఏమంటారు? రష్మికకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎందుకంటే డ్యాన్స్ మూమెంట్స్, ముఖ్యంగా ఆ శ్రీవల్లి పాత్ర డ్యాన్స్ మూమెంట్స్ అనేది బాగా ప్లస్ అయింది ఆ అమ్మాయికి. పైగా ఒక మాస్ పాత్ర, అట్లా ఉండి మాస్ హీరోని ఇష్టపడటం, డీ గ్లామర్ పాత్రతో వచ్చి ఆ శ్రీవల్లి పాత్ర అనేది బాగా దగ్గర అయింది ప్రేక్షకులకి. అందువల్ల అల్లు అర్జున్కి ఎంత పేరు వచ్చిందో రష్మిక కూడా అంత పేరు వచ్చింది పాటల పరంగా. ఇప్పుడు కూడా కొత్తగా పుష్ప 2లో ఉన్న పాట కూడా రిలీజ్ అయినప్పుడు ఆ పాట కూడా బాగా వైరల్ అవుతుంది. ఆ డ్యాన్స్ మూమెంట్స్ పరంగా కూడా మరి అమ్మాయి హైట్ తక్కువ ఉండటం వల్ల తెలియదు కానీ ఎలివేట్ అవుతున్నాయి. ఆ డ్యాన్స్ మూమెంట్స్ అనేది ఎలివేట్ అవుతున్నాయి. ఆ కొత్త మూమెంట్స్ చేయడం వల్ల కూడా ప్లస్ అవుతుంది అమ్మాయికి. అది మొత్తానికి రష్మిక మండనకి తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి. దాంతోపాటు బాలీవుడ్లో కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చుకుంటుంది. యానిమల్ సినిమా అది పాన్ ఇండియన్ సినిమా కాబట్టి దాంట్లో కూడా తనకున్న స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్ అనేవి కూడా తను చాలా నీట్గా బయటపెట్టిందని చెప్పేసి అయితే అంటున్నారు. సో మొత్తానికి చూస్తే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రష్మిక మండనది ఏంటి ఏమని చెప్తారు? అంటే కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు మళ్ళీ పక్కకి వెళ్ళిపోవాల్సిందండి. ఇప్పుడు రష్మికకి టైము బాగా నడుస్తుంది. ఇప్పుడు కొంతమంది నయనతార ఉంది, రష్మిక కన్నా సీనియర్, కానీ ఆ అమ్మాయికి ఇంకా స్టార్టమ్ తగ్గల. నేను అనుకోవటం 2-3 ఏళ్ళు రష్మికకి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఆ 2-3 ఏళ్ళ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా అంటే కొత్త వాళ్ళు చాలామంది వచ్చేస్తున్నారు, టాలెంటెడ్ అమ్మాయిలు వచ్చేస్తున్నారు. కాబట్టి కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. కాబట్టి పైగా వీళ్ళ రెమ్యునరేషన్లు ఎక్కువ ఉంటాయి. వీళ్ళ ఇంత రెమ్యునరేషన్, హీరోకి ఎట్టాగో ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నాం, ఈ రెమ్యునరేషన్ మళ్ళీ అంత తగ్గట్టుగా ఈ రెమ్యునరేషన్ ఇచ్చే బదులు ఇంకొక అమ్మాయిని పెట్టుకుందాం కదా అనే ఆలోచన నిర్మాతలకు వస్తూ ఉంటుంది. అందువల్ల కొత్త అమ్మాయిల కోసం వెళ్ళిపోతూ ఉంటారు. హీరోయిన్లకి లాంగ్ వీడియో తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఇదే కారణం. వాళ్ళకి ఒక ఏంటంటే ఆంటీలు అనే ఒక మాట పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఫిజిక్ పరంగా చూసుకుంటే హైట్ ఉండి ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి తగ్గుతుంది. పొట్టిగా ఉన్న వాళ్ళైతే ఛాన్సులు ఉంటాయి చాలా వరకు. అట్లాగే రష్మికకి అట్లా అవకాశాలు వచ్చినాయి. ఆ గ్లామర్ మెయింటైన్ చేయగలుగుతుంది అమ్మాయి. సన్నగా ఉండటం, ఆ గ్లామర్ మళ్ళీ ఎక్కడ ఒళ్ళు పెరగకుండా జాగ్రత్త పడిపోవటం, అలా స్కిల్స్ డ్యాన్స్లో చూపించుకోవటం, ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు తమన్నా కూడా పొట్టిగానే ఉంటుంది. అమ్మాయికి ఒక టైంలో అమ్మాయి బాగా ఛాన్సులు వచ్చినాయి. ఇప్పుడు తమన్నాకు రావట్లా. మంచి సినిమా పడిన జైలర్ లాంటి సినిమాలో నువ్వు రావాలి, నువ్వు కావాలి సాంగ్ వైరల్ అయినా కానీ అవకాశాలు తమన్నా తగ్గిపోయినాయి. రేపు చెప్పలేము, 2-3 ఏళ్ళ తర్వాత రష్మిక పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు. సో మొత్తానికి రష్మిక ప్రస్తుతం అయితే ఒక హవా నడిపిస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? రష్మిక హవా నడుస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు చేతిలో సినిమాలు చాలా ఉన్నాయి. మళ్ళీ పుష్ప 2 హిట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ ఆ అమ్మాయికి లైఫ్ వచ్చేసినట్టే. నెక్స్ట్ ఇయర్ ఎట్టాగో 3-4 సినిమాలు రిలీజ్ అయ్యే సినిమాలు అయితే 2025లో ఉన్నాయి. అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంది ఆ అమ్మాయి. అమ్మాయికి అదృష్టం కూడా కలిసి వచ్చింది అనుకోవాలి. అయితే 2024లో పుష్ప రిలీజ్ అయితే తనకు ఒక గుర్తింపు అయితే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ కాలం అయిపోతే ఫ్యాన్స్ కూడా మర్చిపోతుంటారు కాబట్టి తనకి 2024లో సినిమా పడడం అనేది ఇంపార్టెంట్ అంటారా? 100% ఖచ్చితంగా 2 సినిమాలు అయితే ఈ సంవత్సరం వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈపాటికే సినిమా రావాలి పుష్ప, అది లేట్ అయింది కాబట్టి అమ్మాయి రష్మికకి మన తెలుగులో సినిమాలు లేవనుకుంటున్నాం. కానీ ఇప్పుడు కుబేర సినిమా ఉంది, మరి ఆ సినిమా రిలీజ్ అయితే ఆటోమేటిక్గా అది కూడా మంచి సినిమానే అమ్మాయికి. సినిమా చేతిలో అయితే మంచి సినిమాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు సికిందర్ సినిమా సల్మాన్ ఖాన్తో అంటే పెద్ద సినిమానే బాలీవుడ్లో. ఇలా చేతిలో మంచి సినిమాలు ఉన్నాయి అమ్మాయికి. సో చూద్దాం సార్, మొత్తానికి 2024లో రష్మిక మండన కనిపిపోతుందా లేదా అనేది పుష్ప తేల్చాలి. సో పుష్ప ఏం చెప్తాడో చూద్దాం. నమస్తే.